5,000 కోట్లు కాదమ్మా తెలుసుకొని మాట్లాడు. నేను ముందే చెప్పా ఈ సినిమా 50,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు కూడా వస్తాయని చెప్పా. ఇప్పుడు నిజమైంది, నిజం చేసి చూపించారు. నేను చెప్పిన మాట ఎక్కడ తగ్గేదే లేదు, తగ్గింది లేదు. కాబట్టి ఈ సినిమా 1,00,000 కోట్లు కన్ఫర్మ్. ఇంకా ఈ సినిమా అనేది ఎవరు ఆపలేరు, ఆపడం ఎవరి తరం కూడా కాదంటే. ఇంకా ఇలాంటి సినిమా ఇంకా మన ఇండియాలో ఇలాంటి సినిమాలు ఇంకా వస్తుంది రాదో చెప్పడం. ఇదే ఇంకా ఆఖరి సినిమా. ఇంకా సినిమా ఏంటంటే ఎందుకంటే ఒకసారి చూసి మాట్లాడండి. ఎవడెవడో అన్నాడు ఈ సినిమా బాగాలేదంటే సెకండ్ బందనే. అరే ఆడితే చెప్తాను ఎవడైనా లేదా ఏమన్నా మాట్లాడితే వదిలేని పేసేవారు. రామ్ చరణ్ కి గల్లీలో పేసేవారు. విలేజ్ కాదు, టౌన్ కాదు, సిటీ కాదు, ఇంకా పక్క కంట్రీ కాదు, ఎక్కడ కాదు, గ్లోబల్ అంటే గ్లోబల్ మొత్తం ఆయనకి పేస్తున్నారు. అందుకని ఆయన గ్లోబల్ స్టార్ ఏదైనా చూసా. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా నేను, రాత్రి నుంచి నిద్రపోలేదు. ఎందుకంటే 4 గంటలకు షో చేశారు. ఇక్కడ ఆ పక్క సైడ్ లో అయితే ఒక 1 గంట కంట, ఇక్కడ మాత్రం 4 గంటలకి వేశారు. టికెట్ 500 పెట్టుకున్నా. నేనే ఇదే థియేటర్ లో చూసా, సినిమా చూసే మాట్లాడుతున్నా. ఎవరైనా సినిమా బాగలేదు చెత్త అంటే మాత్రం వాడికి వాసిపోతే కింద పోయి చెప్తున్నాం. అందరికి ఫ్యాన్స్ ఉన్నాం. రామ్ చరణ్ మొత్తం గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్. ఓకే సినిమా బాగుంది. అదే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే సినిమాలో నాకైతే ఏమనిపించలేదు. మరి మిగతా వాళ్ళకి అనిపించిందా లేదంటే నాకైతే నేనైతే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాను. నేను పెట్టిన డబ్బులు అయితే నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యాను. కొంచెం తగ్గింది. కొంచెం నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్ ఇంకో హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ ఉంటే బాగుండేది. అది కొంచెం గట్టిగా తీసుంటే బాగుండేది అనిపించింది. నేను అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను ఇంకొంచెం స్క్రీన్ టైం బాగుంటుంది, కొంచెం తక్కువ ఉన్నాడు అప్పన్న. అంటే పార్ట్ 2 లాంటిది ఏమైనా తీసి పెడితే ఈ సినిమాకి మళ్ళీ నువ్వు పార్ట్ 2 వెళ్తాను అన్న. మొత్తం సినిమా మొత్తం పొలిటీషియన్ గురించే ఉంటుంది. సినిమా మొత్తం ఉంటుంది పొలిటికల్ వారేనా అది అనుకునే వాళ్ళకి అనిపిస్తుంది. సినిమా పరంగా చూసేవాడికి అది సినిమానే అనిపిస్తుంది. దానికి నేనైతే ఏం చేయలేదు. శంకర్ గారి డైరెక్షన్ తగ్గింది. కొంచెం మెచ్చుకుంటే బాగుంటది. సూర్య గురించి మాట్లాడాలంటే ఓకే, సూర్య గారి కూడా ఎస్ఎస్ సూర్య గారి గురించి. కానీ లాస్ట్ టైం వచ్చిన సరిపద సినిమాలో అమ్మమ్మ గురించి పెట్టాడు. ఇందులో కొంచెం తగ్గింది బాయ్. అంటే ఫైటింగ్ కొంచెం గట్టి పెట్టుండాలి. లాస్ట్ లో ఒక రూమ్ లో ఈ అమ్ములతో కొట్టుకుంటారు బాయ్. అవును, సోలో మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇరగ తీసేసాడు. యాక్టింగ్ అయితే కొంచెం బాగుంటది. స్టోరీ గట్టిగా ఉంటే బాగుండు. కానీ అది సినిమా ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తారు బాయ్. ఐఏఎస్ ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు, అప్పన్న ఉంటాడు, ఓటర్ల కమిషనర్ ఉంటారు. ఇవన్నీ ఎక్కువ అయిపోతే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. కొంచెం ఒకటే క్యారెక్టర్ పెట్టి ఉంటే బాగుండేది. అదే ఇప్పుడు ఇన్ని షేడ్స్ చేశాడు కదా, ఏ షేడ్ లో బాగా చేశాడు? ఏ షేడ్ నాకైతే అప్పన్న నచ్చాడు. అప్పన్న మరీ అని చెప్తాడు. రాజకీయం వెళ్ళకూడదు అని చెప్తాడు. రాజకీయంలో వెళ్ళకూడదు అని చెప్తాడు. రాజకీయం అనేది సినిమా అయితే ఇట్టు సినిమా బాగుంది, చూడొచ్చు, కాదంటలేదు. డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా బాగుంది, రావాలి. అయితే ఇప్పుడు చాలా సినిమాలో రాజీవ్ కనకాలు వేసేస్తారు కదా, ఇందులో కూడా రాజు కనకాలు వేయలే కానీ శ్రీకాంత్ వేసాడు. శ్రీకాంత్ పక్కకి రాజు కనకాలు ఉన్నాడు. అంటే ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడా లేదా? శ్రీకాంత్ చచ్చిపోతాడు. రాజు కనకాలని శ్రీకాంత్ కూడా చంపేస్తాడు. చచ్చిపోతాడు రాజు కనకాలు. అవకాశం లేదు అసలు రాజు కనకాలు బతికే అవకాశం లేదు. శ్రీకాంతే మోసం చేస్తాడు. శ్రీకాంత్ తో కలిసి మన రాజు కనకాల ఇద్దరు కలిసి మోసం చేస్తారు. లాస్ట్ లో అప్పన్ గారిని చంపేస్తారు. శ్రీకాంత్ గారు నువ్వు చూసావు కానీ ఈయన కూడా చంపేస్తారు అన్నమాట. రాజు హెలికాప్టర్ నాకు సీన్ లో అయితే నాకు హెలికాప్టర్ సీన్ నచ్చింది స్టార్టింగ్ లో. అడగండి రామచ్చమచ్చ రెండు అసలు విజువల్ గ్రాండియర్ అన్న. వినడానికి కూడా బాగున్నాయి, చూడడానికి కూడా ఇంకా చాలా బాగున్నాయి. దోప్ అయితే నానా ఐరన్ సాంగ్ కట్ చేశారు. అది ఓకే ఫైన్, పెట్టుకోవడమే మంచిది అనిపించింది. ఎందుకంటే నాకు ఆ సిచ్యువేషన్ కూడా కనిపించలేదు. ఫైన్, దట్స్ ఓకే. ఇంటికి వెళ్ళి లూప్ లో ఇనుకుంటాం అయిపోద్ది కార్తిక్ గారు వాయిస్ ని. బట్ మిగతా విషయాలన్నీ మాత్రం టాప్ నాచ్. సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, డిఓపి, స్క్రీన్ ప్లే అన్న హైలైట్. అలానే స్టోరీ రైటింగ్, స్టోరీ రొటీన్ అనొచ్చు, ఏదైనా కానీ స్క్రీన్ ప్లే లో ఉంటుంది అన్న. ఎంత స్టోరీ రొటీన్ ఉన్నా స్క్రీన్ ప్లే లో ఉంటది. అలానే ఇది ఇంకొంచెం మనం రిలేట్ అవుతాము సినిమా చూస్తుంటే. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ ని రిఫరెన్సెస్ గా వాడి కూడా తీశారు. పొలిటికల్ ఇన్సిడెంట్స్ ని రిఫరెన్సెస్ గా వాడి తీశారు. ఎస్పెషల్లీ ఏపీ పాలిటిక్స్ ని. ఏపీ
యాంటీ పాలిటిక్స్ ని అని ఏం తప్పు పట్టట్లే, రిఫరెన్స్ వాడుకున్నారు, మాకు అలా అనిపించిందో చూసే వాళ్ళకి అనిపిస్తుంది అంతే. సీజ్ ద షిప్ మళ్ళా మారి మోగిపోద్ది, సీజ్ ద లారీ అంటారు అంతే. ఇందులో ఆ రిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్న, ఈవీఎం మిషన్లు బద్దలు కొట్టడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం జరిగాయి, అవన్నీ చూపించారు, అవన్నీ రెఫరెన్సెస్ గా వాడుకున్నారు. ఒక బ్యాడ్ పొలిటీషియన్ ఎలా ఉంటాడో మనం చూస్తాము, ఆ బ్యాడ్ ఎవరు అనేది మనం జనాలకు తెలుసు అంతే. కెమెరాల ముందు ఏం చెప్తాం లేదు, చూసాంగా ఆల్రెడీ, తప్పుకున్నారుగా, వచ్చారుగా. ఇప్పుడు అన్న సైకిళ్ళ మీద వస్తారన్న, సైకిళ్ళ మీద కూడా సినిమాలో ఏమో అది మరి తెలియదు మరి. కూటమి అయితే లేకుండే, కూటమి ఒక్కటి మిస్ అయింది, కానీ వేరే వేరే డిపార్ట్మెంట్స్ అందరూ ఒకటైపోతారు, అదే కూటమి. ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ మాత్రం అంటే ఒక పొగరు పట్టిన పాలిటీషియన్ అన్న, ఎక్కడ తగ్గదు, ఏ ఆఫీసర్ కి తగ్గడు, నా ముందు ఎవరు నిల్చున్నా నేను తగ్గను అనేంత ఒక పాలిటీషియన్ ని మీరు ఢీ కొట్టేటప్పుడు ఎలా ఉంటుందో అంత నేచురల్ గా ఉందన్న. ఫేస్ హౌస్ కూడా ఇక్కడ సీన్ అసలు మూవీ చూసాను, 4 o'clock షో వచ్చి అసలు ఫుల్ ఫ్లెడ్జ్ అనమాట. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చంపేశారన్న, తమను కూడా బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ ఇచ్చారు. దట్ కొన్ని సాంగ్స్ లో విజువల్స్ విజువల్స్ చాలా హైలైట్ ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్, బాగా ప్లస్ అనిపించింది. ప్లస్ ఇంటర్వ్యూ బ్యాంగ్, అసలు ఇంటర్వ్యూలో ట్విస్ట్ ఉంటుంది, అసలు ఆ ట్విస్ట్ ఎవరు చూసి రాశారో ఎందుకు రాశారో కొడుతుంది. ఇంటర్వ్యూ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్, దట్ శంకర్ సార్ డైరెక్షన్ చాలా నీట్ అనిపించింది. ఆయన మార్క్ లో తీశారు మూవీ. ఓవరాల్ గా మీరు మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? మూవీ కన్నా 4 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. చాలా బాగుంది మూవీ. రామ్ చరణ్ అసలు రామ్ చరణ్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనేది యాప్ట్ అన్న. దట్ అసలు ఆ స్టైల్, ద వే ఆఫ్ వాకింగ్ కానీ స్టైల్ కానీ, ఒక సీఎం అంటే ఎలా ఉండాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ద రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అసలు వేరే లెవెల్ మూవీ మాత్రం. పొలిటికల్ రియల్ స్టోరీ మీకు చెందిస్తుంది. అసలు కొన్ని రిఫరెన్స్ మనం రిఫరెన్స్ కంపేర్ చేయాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఆడియో లంచ్ కూడా సార్ చెప్పారు. ఏం చెప్పారు, ద స్టోరీ వాజ్ రిటన్ బై 4 years ago అనేసి. సో 4 సంవత్సరాల క్రితం రాశారు. ఆ ఈవెంట్స్ అనేవి ఆయన ప్రిడిక్ట్ చేసి రాశారేమో, అన్ప్రెడిక్టబుల్ కాదు, ప్రిడిక్టబుల్ స్టోరీనే రాశారు. శంకర్ సార్ మాత్రం ప్రిడిక్టబుల్ స్టోరీ రాసి చాలా ప్రిడిక్ట్, అంటే ఈ 4 years లో డైలాగ్ నేను చెప్పనన్న, నేను డైలాగ్ చెప్పను, ఇంటర్వ్యూ టిస్ట్ అసలు చెప్పను. ఎందుకంటే డైలాగ్ చెప్పమనుకో, ఇంటర్వ్యూ టిస్ట్ చెప్తే మూవీ చూసి వేస్ట్. డైలాగ్ కానీ ఇంటర్వ్యూ ట్విస్ట్ కానీ చెప్పకూడదు, మీరే కదా ఎవరు చెప్పండి. మీరు కూడా ఇన్ కేసు ఎవరు చెప్పినా దాన్ని తమ్ముళ్ళు వేసి ఏదో ఒకటి అరెస్ట్ చేసాను కదా, ఇంటర్వ్యూ ట్విస్ట్ చెప్పండి. సీజ్ ద షిప్ అన్న, ఇవన్నీ కాదన్న, అంతకు మించి అన్ప్రెడిక్టబుల్ అంటే అన్ప్రెడిక్టబుల్. ఎవ్రీ సీన్, క్లైమాక్స్ అయినా ఇంటర్వ్యూ బ్యాంక్ అయినా అన్ని అన్ప్రెడిక్టబుల్. మూవీ అయితే చాలా సూపర్ ఉంది. 4 years అన్న అవుట్ ఆఫ్ 5 రేటింగ్ కాదు. అసలు ఒక క్లాస్ మూవీ అని చెప్పలేము, ఒక మాస్ మూవీ అని చెప్పలేము అనమాట. అసలు క్లాసా మాసా ఏం అర్థం అవట్లేదు నాకు మూవీ, అసలు ఎందుకో తెలియట్లేదు. నేనేదో మాస్ అని ఎక్స్పెక్ట్ చేశాను, ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాస్ నడిచింది, సెకండ్ హాఫ్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేశాను, మాస్ నడిచింది. సో ఫైట్లు కానీ మాస్ ఎస్జే సూర్య ప్రిడిక్టబుల్ స్టోరీ అన్న. కాకపోతే శంకర్ గారు ప్రిడిక్ట్ చేశారు 4 years ముందు. ప్రిడిక్టబుల్ స్టోరీ అయితే ఆ విషయం కూడా మనం చెప్పొచ్చు. చాలా బాగుంది. హెలికాప్టర్ సీన్ ఏ విధంగా ఉంది భయ్యా? ఏంటన్నా హెలికాప్టర్ సీన్ అదే హెలికాప్టర్ సీన్ కదన్నా, హెలికాప్టర్ సీన్ చాలా ఉన్నాయన్న. మీరు అనుకున్న హెలికాప్టర్ సీన్ వేరు, చాలా హెలికాప్టర్ సీన్లు వస్తాయి, చాలా ఉన్నాయి సినిమాలో హెలికాప్టర్ సీన్స్ మాత్రం. అంటే సినిమాలు అంటే ఒక లైక్ ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది ఇంకా మీరు ఇంకా ఇంకేం గుర్తుండదు. ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగిందని ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటే గుర్తుంటది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ గుర్తుంటది, క్లైమాక్స్ మదర్ సింగ్. ముఖ్యంగా చెప్పంటే ఎగ్జాక్ట్లీ ఆబ్వియస్లీ 100% కన్ఫర్మ్ గా